రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి చేర్చితే ఆ సహాయం చేసిన వ్యక్తికి 25,000 రూపాయల నగదు బహుమతిస్తున్నట్టు ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిందంటే మనకి సహాయం చేయాలనున్నా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కేసులు పెడతారులాంటి భయాల వల్ల వెనకడుగు వేస్తాం. కానీ ఆ భయాన్ని తొలగిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మానవతా సందేశం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి చేర్చితే ఆ సహాయం చేసిన వ్యక్తికి 25,000 రూపాయల నగదు బహుమతిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఆ వ్యక్తిని రాహ్వీర్ అంటే మార్గదర్శి లేదా ప్రాణరక్షకుడిగా గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. కానీ ఇక్కడ అసలు విషయం డబ్బు కాదు. మీ సహాయంతో ఒక కుటుంబం తమ మనిషిని కోల్పోకుండా ఉండటం. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ వైద్యం అందితే ప్రతి ఏడాది సుమారు 50,000 మంది ప్రాణాలను కాపాడొచ్చని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అందుకే పోలీసులు చట్టపరమైన ఇబ్బందులు అన్న భయాలు వద్దు, ముందుకు రండి, ఒక ప్రాణాన్ని కాపాడండి. ఈరోజు మీరు చేసే ఈ సహాయం వల్ల ఎవరో ఒకరు రేపు మీకు లేదా మీ కుటుంబానికి అదే సహాయం చేయొచ్చు. డబ్బు కన్నా విలువైనది, పోలీసుల భయం కన్నా గొప్పది ఒక ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి. ఈ సందేశం అందరికీ చేరాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో ఎవరికో ప్రాణదాత కావచ్చు. Please like, share and subscribe.